వెల్కమ్ టు ఎల్యూ బ్రోస్ పిఎం తెలుగు ఛానల్. విమ్సికల్ వండర్ల్యాండ్ కార్నివల్కి వెళ్ళారు మా పిల్లలు. ఈ బ్లాగ్ మొత్తం మీకు ఇది నేను షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కార్నివల్స్ అంతా కూడా. సో ఇదేంటి అని అంటే 3 days ప్రోగ్రామ్ అనమాట. ఇంటర్ స్కూల్ డ్యాన్స్, ఇంకా స్టాల్స్, ఇంటర్ కాలేజ్ ఈవెంట్స్, అలాగా 3 daysకి డివైడ్ చేశారు. సో ఏంటి అని అంటే ఇక్కడ మాకు ఎంట్రన్స్ పాస్ అనమాట. ఒక్కొక్క పాస్ వచ్చి 100 రూపీస్ అలా పిల్లల దగ్గర ఇచ్చి సేల్ చేయించారనమాట. మా బిల్డింగ్లో పిల్లల చేత మేము ఆ కూపన్స్ తీసుకున్నాం అనమాట. సో ఈచ్ 100 రూపీస్ పడింది. ఇప్పుడు మా పిల్లలు అందులోకి వెళ్ళారనమాట. చూడండి, స్టాంపింగ్ వేసి లోపలికి ఎంటర్ చేశారనమాట. సో 3 days ఈవెంట్స్, 3 days వెళ్ళొచ్చు ఒక పాస్ తోటే అని చెప్పారు. సో 100 రూపీస్ తోటి 3 days ఎంట్రన్స్ అనమాట. సో మా పిల్లలు, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ డే అయితే, ఫస్ట్ డే నేను వెళ్ళలేదు. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి, పిల్లలంతా కూడా చక్కగా రెడీ అయి ఉన్నారు. సో మా పిల్లలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఈ ఈవెంట్ వచ్చేసరికి సి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. January 26th, 27th అండ్ 28th రోజు 10 AM నుంచి 7 PM వరకు కండక్ట్ చేశారనమాట. అంత లోపల మనం అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో మా పిల్లలు వెళ్ళారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారనమాట. మనం ఈవెంట్ వరకు రీచ్ అయ్యే లోపలికి ఇక్కడ కృష్ణ మహల్ అని చెప్పి ఒకటి ఉంది. చాలా బాగుంది. చూడండి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది ఒక పెద్ద యూనివర్సిటీ అన్నమాట. సో చాలా వెల్ మెయింటైన్డ్, రెడ్ కార్పెట్ తోటి వెల్కమ్ చెప్తున్నారు అనమాట. ఆ స్కూల్లో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఒక పిక్చర్స్ అన్నీ పెట్టి పెద్ద పెద్ద బ్యానర్స్ లాగా వేశారు. సో పిల్లల టాలెంట్ మొత్తం చూపిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. సో దీంతో పాటు మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. రండి చూపిస్తాను. చాలా ఎగ్జైటెడ్గా ఉంటాయన్నమాట లోపల. సో ఇలా ఎంటర్ అయినట్టయితే పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. సో ఫస్ట్లోనే ఏంటంటే హెల్త్ చెకప్స్ అవి చేయడానికి అని చెప్పి పెట్టారు. అక్కడ నర్సింగ్ స్టూడెంట్స్, ఇంకా డెంటల్ వాళ్ళంతా కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇలా చూసారంటే మధ్యలో మనకి ఇక్కడ పెట్ షోస్ అని, ఇంకా టెడ్డీ బేర్స్, మిక్కీ మౌస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా పిల్లలు వెళ్ళడానికి భయపడుతున్నారు అన్నమాట. దగ్గరికి వెళ్ళకూడదా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, పెద్ద స్టిక్కులు అవి కాళ్ళకి పెట్టేసుకొని ఆ చెట్లు నడిచినట్లాగా అనిపిస్తుంది. చూడండి, టాల్ మనుషులు ఉన్నట్లాగా నడుస్తూ ఉన్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి, నేనైతే ఇదే లైవ్లో చూడటం అనమాట. యాక్చువల్గా మూవీస్లో వాటిలో చూశాను, కొన్ని వాటిలో. చూడండి, చాలా బాగుంది. సో అక్కడ వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అది అక్కడ వేశారు. ఇక్కడ డ్రమ్స్ అవి ప్లే చేస్తున్నారనమాట. మా పిల్లలకి వెళ్ళాలనే కానీ ఒక వెనకడుగు వేస్తూ ఉన్నారు. సో ఎలాగైతే కొంచెం ముందుకు వెళ్తున్నారు. చూడండి, చిన్నగా డ్యాన్స్లు వేసుకుంటా. సో వెళ్ళి అక్కడ మిక్కీ మౌస్ తోటి డ్యాన్స్ వేస్తున్నారు. చూపిస్తాను రండి. మా వాడు అట్లే లోపలికి వెళ్ళిపోతున్నాడు, మా చిన్న బాబు. ఇంకా స్టార్ట్ చేశారు డ్యాన్స్ వేయడం అన్నమాట. ఇక్కడ చూడండి, హ్యాట్ అలా పైకి ఉండి ఇన్విజిబుల్ హెడ్ లాగా ఉంది. సూపర్గా ఉంది చూస్తుంటే. చూడండి, డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మా చిన్నోడైతే ఇంకా ఇరగేస్తాడు డ్యాన్స్లన్నీ కూడా. ఇంకా అభి లక్కీ ఫ్రెండ్, వాడు కూడా ఇంకా చాలా బాగా వేస్తాడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసే వెళ్ళారు. ఇంకా ఇక్కడైతే పొట్టోళ్ళు ఉన్నారు చూడండి. చాలా సూపర్గా ఉందన్నమాట. మూవీస్లో చూడటం ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. చూపిస్తాను. మా పిల్లలు వెళ్ళి వాళ్ళతో కలిసి ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇక్కడ అందరికీ పోజులు ఇస్తున్నారు అనమాట, ఫొటోస్కి వాటికి. మా పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేశారు ఇదంతా కూడా ఈవెంట్ని. చూడండి, ఇప్పుడు ఫోటో తీసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. సో ఇలా పెట్టుకోండి, పోజెస్ కూడా వాళ్ళే చెప్తున్నారు అనమాట. సో ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్, దీపం జ్యోతి అవన్నీ వెలిగిస్తూ ప్రోగ్రామ్స్, క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ చేశారు. ఇంక ఇదంతా కూడా కన్నడ సాంగ్స్ వాటితోటి స్టార్ట్ చేశారనమాట.
ఈ ఈవెంట్ 26th జనవరి కాబట్టి రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని వాటికి సంబంధించినటువంటి సాంగ్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానీ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉన్నారు చూడండి మన భారతమాత. సో అలా చెప్పి డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇప్పుడు కాంచనా పర్ఫార్మెన్స్ జరుగుతుంది చూడండి లైవ్లో. అలాగా కొబ్బరికాయలు, దీపాలు, నిప్పుతోటి డ్యాన్సులు వేయడం బాగుంది. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత మా పిల్లలు రంగలరాట్నం ఎక్కడానికి వచ్చారు. గుర్రపు రంగలరాట్నం అనమాట. సో చాలా బాగుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా రోజుల తర్వాత ఇలాంటివి ఎక్కారు. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తుంది అనమాట. సో 90s పిల్లలకంతా ఇది బాగా గుర్తుంటుంది. సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంతా కూడా వాళ్ళకి ఇక్కడ చాలా బాగా జరిగాయి అనమాట. వాళ్ళ స్కూల్లో ఏంటి అని అంటే హయ్యర్ క్లాసెస్కి మాత్రమే పెట్టుకున్నారు. ప్రైమరీ క్లాస్ వాళ్ళందరికీ కూడా హాలిడేస్ ఇచ్చారనమాట. ఇది ఇంకా స్కేరీ ఎల్ఈడి ఇస్తారు కదా, అలా స్పెట్స్ పెట్టుకుని లోపల హర్రర్ మూవీస్ అవి ప్లే చేసి మనకి రియల్గా ఎక్స్పీరియన్స్ ఇస్తారు, అవి పెట్టున్నారు. అండ్ ఇంకా ఇక్కడ బబుల్స్ ప్లే చేయడం కానివ్వండి, ఇంక ఇక్కడ బబుల్స్ ఊదడం కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, పావు బాజీ ఇవన్నీ ఇటువైపు స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ పిల్లలందరూ తీసుకొని ఎండగా ఉంది కదా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి పావు బాజీ ఉంది చూడండి. సో హాట్గా అప్పటికప్పుడే అన్నీ చేసిస్తున్నారనమాట. వెజ్ రోల్స్ కూడా పెట్టున్నారు. సో ఇక్కడ ట్రై కలర్స్ ఫ్లాగ్ని ఫేస్ మీద వేస్తూ ఉన్నారనమాట. సో పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. రిపబ్లిక్ డే రోజు ఇలాగా వేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను క్రికెట్ మ్యాచ్ అవి ఆడేటప్పుడు ఫేసులకి ఇలా మన ఫ్లాగ్స్ వేసుకొని ఆడుతూ ఉంటారు, చూశాను నేను. సో ఇప్పుడు మా పిల్లలకి వేపిస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మా పిల్లలు అయితే ఆ రోజు అంతా కూడా దాన్ని తుడపకుండా అలాగే పెట్టుకున్నారనమాట. సో అది కూడా పోలేదు, ఆయిల్ పెయింటింగ్ లాగా అనిపించింది. ముగ్గురు హీరోలు అనమాట. సో ఇవైతే ఎంత కారంగా ఉన్నా తింటారనమాట. ఇంట్లో మనం ఏదైనా చేయించామనుకో అప్పుడైతే తినలేరు, కారం కారం అంటూ ఉంటారు. సో ఇంకా అవన్నీ ఆడి అలిసిపోయారనమాట. చూసుకుంటూ తిరిగి కొంచెం సన్నీగా ఉండింది కదా, ఎండ కూడా ఉంది. ఇక్కడ కొంచెం పార్క్లో నీడగాను ఆడుకోవడానికి చాలా బాగా ఉన్నింది అనమాట. సో దానికోసం అని చెప్పి ఇటువైపు వచ్చేసారు. ఇంక ఇక్కడ ఆడుతూ ఉన్నారు, క్లైంబింగ్ అవి చేస్తూ ఉన్నారు చూడండి. మా పెద్ద బాబుకి ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఎక్కాలి, దుమకాలి అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఇంకా వాటిని కొద్దిసేపు వదిలేసామంటే బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటూ ఉంటాడు. సో వీడికి కొంచెం భయం పైకి హైట్స్ అవి ఎక్కాలి అని అంటే, కానీ ట్రై చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఆడేసి దీని తర్వాత ఇంకా స్లైడ్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట. అవి కొంచెం హైట్ నుంచి కింద పడేలాగా ఉన్నాయండి. అలాంటివి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. సో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజంతా అలా గడిచిపోయింది వాళ్ళకి. ఇంకా ఆఫ్టర్నూన్ 2-2:30 అయిపోయిందనమాట. నేను లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంటికి వచ్చి లంచ్ చేసేసి బాగా అలసిపోయారు కదా, తొందరగా పడుకునేసారనమాట. ఇంకేంటి అని అంటే నేను ఫస్ట్ డే వెళ్ళలేదు కాబట్టి సెకండ్ డే నేను కూడా వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి చూద్దామని చెప్పి. సో ఆ రోజు వెళ్ళినది కూడా ఇందులోనే యాడ్ చేశాను, చూపిస్తాను చూడండి మీకు. ఈ టికెట్స్ పైన మనకి స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారనమాట. సో ఇక్కడ నుంచి వచ్చినట్లయితే ఇదంతా కూడా కార్పెట్ వేసున్నారు, ఇంకా కలర్గా డెకరేషన్స్ చేస్తున్నారు అనమాట. సో ఇటు బ్యాక్ సైడ్ చూసారు కదా, అది మనకి మెయిన్ ఎంట్రన్స్. అలా వెళ్దాం రండి. ఇది 360 degrees క్యాంప్ పెట్టారు, ఇంకా గీ ప్రోడక్ట్స్ అవి పెట్టారనమాట. సో ఇటువైపుకి వచ్చినట్లయితే ఆ జోకర్ ఉంది కదా, అందులోకి బాల్స్ వేయాలి, స్మైలీ బాల్స్. అవి పజిల్ సెట్టింగ్ అవి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు సెట్ చేశారు అని అంటే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఇటువైపు చూసినట్టయితే మనం యారోస్ని ఆ బకెట్స్లోకి వేయాలి అనమాట. ఇంకా పాటరీ మేకింగ్ కూడా ఉంది. సో 50 రూపీస్ ఓన్లీ అని పెట్టారు. చాలా బాగున్నాయి అన్నమాట ఈ పాటరీ మేకింగ్ అవి కూడా. సో ఇటువైపు అంతా కూడా గేమ్స్,
ఇలాంటి ప్రోడక్ట్స్ అవి పెట్టారు. ఇంక ఇక్కడ మిర్చి బజ్జీ, పావు బజ్జీలు అవి పెట్టారు. ఇంకా పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా చేస్తున్నారనమాట. ఇన్స్టెంట్గా వాళ్ళొక పెయింటింగ్ ఇస్తారు, దాన్ని కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళకి సర్ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇక్కడ చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఇంకా హ్యాండ్లూమ్స్ డ్రెస్సెస్, కాటన్ మెటీరియల్స్, రెడీమేడ్స్ డ్రెస్సెస్ అవి కూడా పెట్టారు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బై 2 at 500 అని చెప్పి శారీస్, ఇంకా పైటలు ఉంటాయి కదా, సో చున్నీస్ అవి కూడా పెట్టున్నారు. ఇంక ఇక్కడ చిన్న చిన్న కర్టెన్స్ లాంటివి పెట్టారు. మెగా సేల్ మేళ 50% ఆఫ్ అని పెట్టారనమాట. ఇంక నేను చూస్తూ ఉన్నాను, ఈ ప్రోడక్ట్స్ అంతా నాకు సంబంధించినవి కదా అని మా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా అటువైపు వెళ్తే చూపిస్తారు వాళ్ళ తడాక. సో ఇంక ఇక్కడ గాగుల్స్, చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ స్టేషనరీ ఐటమ్స్ అవి కూడా పెట్టున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే హెల్త్ డ్రింక్స్ అనమాట. సో మిల్లెట్స్, జావా కానివ్వండి, ఇంకా బాదం, పిస్తా ఇవన్నీ కలిపి హెల్త్ డ్రింక్స్ తయారు చేసినవి పెట్టున్నారు. సో మేము ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చి బజ్జీలు వేసుకొని తిన్నామన్నమాట హాట్గా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.